హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మాన్సూన్‌లో అరకు ఎంత అందంగా మారుతుందో చూసేందుకు మేము ఇక్కడికి వచ్చాం. ఇది మన అరకు రైల్వే స్టేషన్. చుట్టూ మబ్బులు, పచ్చని కొండలు. స్టేషన్ దగ్గరికి రాగానే ఒక కూల్ వాతావరణం మమ్మల్ని తాకింది. ఇక్కడ ఫుట్ పడగానే టూరిస్టుల హడావుడి మొదలవుతుంది. ఫ్యామిలీలు, ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అందరూ అరకు వాతావరణం ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. నిజంగా ఈ అరకు జర్నీలో అరకు రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేక అనుభవం. నా కళ్ళతో మీకు చూపిస్తాను పదండి. రైలు కోసం వెయిట్ చేసే క్రౌడ్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఈ అరకు రైల్వే స్టేషన్ అందాన్ని మీకు క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అరకు అందానికి మీరు కూడా ఫిదా అవుతారు. చూస్తున్నారు కదా, మా అరకు జర్నీలో ఎక్కడ చూసినా అస్తమానం వర్షం పడుతూనే ఉంది. ఎందుకంటే మాన్సూన్లో ఖచ్చితంగా డైలీ వర్షం పడుతుందంట ఇక్కడ. అండ్ సంవత్సరంలో 6 months ఇక్కడ వర్షం పడుతూనే ఉంటుందంట. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే జనాలు ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఈలోపు విశాఖ నుంచి అరకు వచ్చే ఫేమస్ ట్రైన్ ఇక్కడికి వచ్చింది. అది చూడగానే భలే అనిపించింది నాకు. లైఫ్లో ఒక్కసారైనా విశాఖ నుంచి అరకు ట్రైన్లో రావాలండి. ఎంత బాగుంటుందంటే ప్రయాణం మొత్తం గుహలు, లోయలు, పచ్చని అడవులు, జలపాతాలతో నిండిపోతుంది. ఆ జర్నీనే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. చూసారు కదా, మీరు చాలా స్టేషన్లు చూస్తుంటారు కానీ ఈ అరకు అయితే చాలా డిఫరెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా సినిమాల్లో కూడా ఇక్కడ షూటింగ్ తీశారంట. మమ్మల్ని అయితే పోలీస్ వీడియో తీయనుండదు, RPF. అరకు రైల్వే స్టేషన్ అది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అరకు టూర్కి వస్తే ఎవరైనా స్టేషన్ చూడాలి ఫస్ట్. అంత బాగుంది స్టేషన్ అయితే. చూస్తున్నారు కదా, అందరి మొహాలు వెలిగిపోతున్నాయి. అరకు రైల్వే స్టేషన్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఎవరైనా కూర్గ్ కానీ ఊటీ కానీ చూసుంటే దాంతో దీన్ని కంపేర్ చేయొచ్చు. హిల్ స్టేషన్లో రైల్వే స్టేషన్స్ అన్నీ ఇంత అందంగా ఉంటాయేమో మరి. ఎవరైనా కంపల్సరీ చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అరకు టూర్లో అది అరకు రైల్వే స్టేషన్. పదండి మీకు లోపల ఇంకా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో రైల్వే స్టేషన్. మబ్బులు చూడండి, ఆ కొండలు చూడండి, ఆ పచ్చదనం చూడండి. అబ్బా ఏముందర అనిపించింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం చూడడం. దాంట్లో పైకి వర్షం పడుతుంది. ఆ మబ్బుల్లో చూస్తుంటే ఆ వర్షం పడుతున్న వేళ నిజంగా భలే అనిపించింది. వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. అండ్ చూసిన వాళ్ళు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెడతాను నేను. స్టేషన్ బయటికి వెళ్ళినా సరే పచ్చదనం, మబ్బులు కప్పుకుండా కొండలు. నిజంగా ఇంత పచ్చదనంలో చూస్తుంటే ఆ కొండల మధ్యలో ఉన్న స్టేషను నిజంగా మనసు ఎంత హాయిగా అనిపించిందంటే, మేమైతే మా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసాం. మా టూర్లో ఏదైనా ఎక్కువ నచ్చింది మాకు ఏదైనా ఉందంటే అది రైల్వే స్టేషన్. ఇదే మన అరకు రైల్వే స్టేషన్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఇది కేవలం ఫస్ట్ చాప్టర్ లాంటిది. మిగతా అరకు యాత్రలో ఇంకా ఎన్నో అందాలు మీకు చూపిస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నేను మీ సందీప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.